అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మౌన రాక్షసి' 24వ భాగం. రచయిత స్వర్ణ గారు. ఫోన్‌లో రియా మాట్లాడుతూ చిన్ని అంది. చిన్నికి లేడీ వాయిస్ వినపడినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. అభి రియా వాయిస్ విని రియా అన్నాడు. ఉలిక్కిపడింది రియా పాప. అభి నోటి నుంచి రియా పేరు వినగానే ఆశ్చర్యంగా చూసిన చిన్ని. కృష్ణ నవ్వుతూ రియాని చూశాడు. నేను మీకు తెలుసా అంది తడబడుతూ. అభి చిన్నగా నవ్వి రే కిట్టు చెప్పలేదు తనకి ఇంకా అన్నాడు. రియా ఏం చెప్పాలనుకుంటూ కృష్ణని చూసింది. చెప్పానురా కానీ నీకు తను తెలుసని దానికి తెలియదన్నాడు కృష్ణ. రియా షాక్‌గా చూస్తూ అంటే నేను అభి గారికి తెలుసా అనుకుంటూ చూస్తోంది. చిన్ని కూడా వాళ్ళ సంభాషణ వింటోంది. కృష్ణ గురించి తన దగ్గర అంత బ్యాడ్‌గా చెప్పిన రియా ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తోంది. ఏమ్మా రియా ఎలా చూసుకుంటున్నాడు మా వాడు అన్నాడు. రియా కృష్ణని చూసి అసలు బాగా చూసుకోవట్లేదు అభి గారు. ఎప్పుడు పని పని అని నన్ను అసలు పట్టించుకోవట్లేదు అంది కంప్లైంట్ ఇస్తూ. కృష్ణ అమ్మ దొంగ మొహం దాన వాడు నిజమనుకుంటాడే అన్నాడు. చూసారా ఎలా తిడుతున్నాడో అంది మూతి బిగించి అలిగినట్టుగా. అభి నవ్వుతూ వాడు అంతేలేమ్మా ఎలా ఉన్నావు? నేను సూపర్ బావగారు మీరెలా ఉన్నారంది నవ్వుతూ. రియా బావ అనడంతో అందరూ షాక్ అయ్యారు. కృష్ణ బావ ఏంటి అని అన్నాడు. బుజ్జి నీకు చెల్లైతే అభి గారు బావే కదా అంది అమాయకంగా ఫేస్ పెట్టి. ఆ మాటకు అభి కృష్ణ ఇద్దరు చిన్నగా నవ్వుకున్నారు. నేను కూడా బాగున్నారా? ఇంకేంటి మరి పెళ్ళెప్పుడు? రియా కృష్ణని చూసింది. కృష్ణ కన్ను కొట్టడంతో నవ్వుతూ రెప్పలు వాల్చేసి ఇంకా టైం ఉందిలే బావగారు. అక్క ఎలా ఉంది? అంది చిన్నిని ఉద్దేశించి. అభి నవ్వుతూ ఇప్పటి వరకు బానే ఉంది. ఇక ముందే పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నాడు చిన్నిని చూసి. అభి ఉద్దేశం అర్థమైన కృష్ణ నవ్వుతుంటే రియాకి అర్థం కాక ఏమైంది బావగారు అంది. చిన్నికి మాత్రం సగం సగమే అర్థమవుతుంటే వింత ఎక్స్‌ప్రెషన్ ఒకటి పెట్టి చూస్తూ కూర్చుంది. అభి అంతేలే అది ఇస్తున్నా మాట్లాడని ఫోన్ చిన్నికిచ్చాడు. అప్పటి వరకు వాళ్ళ కన్వర్జేషన్‌ని బట్టి మాట్లాడేది రియా అని అర్థమై వెంటనే ఫోన్ తీసుకొని రియా అంది స్పీకర్ ఆఫ్ చేసి. ఎలా ఉన్నావక్క అంది ఆప్యాయంగా. చిన్ని అక్కనా అనుకుంటూ బావున్నాను కానీ నువ్వు అంటూ కృష్ణ గురించి అడుగుదామని అభిని చూసి ఆగిపోయింది. అభి కృష్ణ సంభాషణ విన్నాక వాళ్ళిద్దరు ఎప్పటినుంచో ఫ్రెండ్స్ అని అర్థమైంది. రియా చెప్పిన దాన్ని బట్టి చూస్తే కృష్ణ మంచోడు కాదని చిన్నికి క్లారిటీ వచ్చింది. ఆ విషయం అడుగుదామని అనుకుంటూనే ఆగిపోయింది. అది అర్థమైన రియా అక్క ఐ యామ్ సారీ. నేను అనుకున్నట్టు కృష్ణ చెడ్డవాడు కాదు. ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్. అతనేం చేసినా అది మీ ఇద్దరి మంచి కోసమే. రోజులు గడిచే కొద్దీ నీకు అన్నీ క్లారిటీగా అర్థమవుతాయి. కృష్ణని చూస్తూ చెప్పింది. కృష్ణ రియా నుదుటన ముద్దు పెట్టి చిన్నగా నవ్వాడు. చిన్నికి రియా చెప్పింది అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది. ఉంటానక్క అని కట్ చేసి ఫోన్ కృష్ణకిచ్చింది. ఏం చాడీలు చెప్పావే నా గురించి అన్నాడు కోపం నటిస్తూ కృష్ణ. రియా నేనేం చేయను అంతా నీ వల్ల జరిగిందంది కోపంగా. చేసిందంతా చేసి నా వల్ల అంటావేంటే? మరి నువ్వేగా ఓ పెద్ద విలన్‌లా బిల్డప్ ఇచ్చావు. అందుకే అందరూ అలానే అనుకున్నారు. కృష్ణ ఏం చేస్తాం నా కర్మ అని మొహం పెట్టాడు. రియా కృష్ణ ఎక్స్‌ప్రెషన్ చూసి నవ్వుతూ హగ్ చేసుకుంది. చిన్ని కాల్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంది. అభి చిన్నిని చూసి చేతిలో ఫోన్ తీసుకొని కార్తీక్‌కి కాల్ చేశాడు. ఫోన్ తీసుకోవడంతో ఈ లోకంలోకొచ్చి అభిని చూసింది. హాస్పిటల్‌కి వెళ్ళడానికని బైక్ తీస్తున్న కార్తీక్ ఫోన్ రింగ్ సౌండ్ విని లిఫ్ట్ చేశాడు. హలో ఎవరు? నీ బావని అన్నాడు అభి నవ్వుతూ. కార్తీక్ ఆశ్చర్యంగా అంతకు మించిన ఆనందంతో బావా అని గట్టిగా అరిచాడు. ఎలా ఉన్నారు బావా? అన్నాడు అభి. నీకెలా ఉంది? బానే ఉన్నావా? చిన్ని ఎలా ఉంది? అన్నాడు ఆనందంగా. కళ్ళు చెమ్మగిల్లాయి కార్తీక్‌కి. అభి బావున్నామంటూ స్పీకర్ ఆన్ చేసి చిన్ని ముందు పెట్టాడు. అప్పటి వరకు ఎవరు అనుకుంటూ అభిని చూస్తున్న చిన్ని ఫోన్ వైపు చూసింది. ఫోన్‌లో కార్తీక్ మళ్ళీ మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది బావా అని మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్ళాడు. ఫోన్‌లో కార్తీక్ గొంతు విన్న చిన్ని ఏడుస్తూ అన్నయ్య అని అంది. చిన్ని ఎలా ఉన్నావమ్మా? అన్నాడు ప్రేమగా. చిన్ని ఏడుస్తూ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అన్నయ్య. ఇంటికి వచ్చేస్తాను అని అంది. అభి చిన్ని ఏడుస్తుంటే చెయ్యి పైన చెయ్యేసి ప్రెస్ చేశాడు కళ్ళతోనే ధైర్యం చెప్తూ. చిన్ని ఆ చేతిని అసహ్యంగా విసిరికొట్టి ఫోన్ లాక్కొని పక్కకు వెళ్ళింది. అభి ఆశ్చర్యంగా చూస్తూ విసిరికొట్టిన చేతి వైపే బాధగా చూసుకున్నాడు. తన కోమా నుంచి లేచి చిన్ని ముందు నిలబడిన క్షణం తన కళ్ళల్లో చూసిన ఆనందం అబద్ధమా అనుకోగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అభికి. జానకి గారు, రాధ గారు చిన్నితో ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడారు. కోల్పోయిన ప్రేమని మళ్ళీ పొందుతున్న చిన్నికి కన్నీళ్ళు ఆగలేదు. చాలాసేపు వాళ్ళతో మాట్లాడింది. కృష్ణ గారితో మాట్లాడాక రఘురామ్ గారికి ఇవ్వమని అడిగింది. కృష్ణ గారు అలాగే ఇస్తాను తల్లి. ముందొకసారి అభితో మాట్లాడించన్నారు. వీళ్ళంతా చిన్నితో మాట్లాడుతుంటే ఈ గ్యాప్‌లో కార్తీక్ వెళ్లి బుజ్జిని అవనిని కూడా తీసుకొచ్చేశాడు. కార్తీక్ ముందుగానే వాళ్ళ ఇంటికి రావడానికి చాలా రోజులు టైం పడుతుందని చెప్పడంతో ఎవరూ ఆ విషయం గురించి అడగలేదు. చిన్ని కూడా చాలా రోజుల తర్వాత అందరితో మాట్లాడుతోంది కాబట్టి సంతోషం, బాధ రెండూ ఆగలేదు. కృష్ణ గారు చిన్నితో అభికి ఇవ్వమ్మా అని అడగడంతో చిన్ని వెనక్కి తిరిగి అభిని చూసింది. అభి తలదించుకొని కూర్చున్నాడు. మనసంతా ఏదోలా ఉంది అతనికి.
ఇప్పటికి కూడా తన పైన చిన్నికి అసహ్యం పోలేదనే ఆలోచనే అతనికి చాలా బాధగా ఉంది. అవును, పోలేదు. ఎందుకు పోతుంది? తన విషయంలో నువ్వు చేసినవి చిన్న తప్పులు అనుకుంటున్నావా అని ప్రశ్నించింది అంతరాత్మ. ఒప్పుకుంటాను, నేను చేసింది చాలా పెద్ద తప్పే. కానీ తన ప్రాణాన్ని కాపాడాను. కొంచెమైనా సాఫ్ట్ కార్నర్ లేదా అన్నాడు. ఎందుకుండాలి? ప్రాణం కంటే విలువైన మానాన్ని దోచుకున్నావు. తనని పెళ్లికి ముందే గర్భం దాల్చేలా చేశావు. తన మనసుతో పని లేకుండా తాళి కట్టావు. బ్రతుకున్నంత కాలం సమాజం తనని నిందించేలా చేశావు. ప్రతి క్షణం చస్తూ బ్రతికేలా చేశావు. తన జీవితాన్ని చీకటిగా మార్చేశావు. నీ కారణంగా తనని తానే కోల్పోయి ఉన్న తనకి ప్రాణం అంటే ఎంత, లేకపోతే ఎంత? ప్రాణం కాపాడావని నీపైన జాలి చూపించాలా? నీపైన ఉన్న అసహ్యాన్ని, నీ వల్ల తను పడ్డ బాధని మరిచి నీకు దగ్గరవ్వాలా అని అంతరాత్మ సంధించే ప్రశ్నల బాణాలు తను చేసిన తప్పులన్నింటినీ ఎత్తి చూపిస్తుంటే సమాధానం లేక మౌనంగా ఉండిపోయాడు. నిజమే కదా, నా కారణంగా అన్ని విధాలుగా క్షోభపడిన తను ఈ ఒక్క కారణంగా నాకు దగ్గరవుతుందని ఎలా ఆశపడ్డాను. నా తప్పు లేకుండా నన్ను ఒకరు నిందిస్తేనే సహించను. అలాంటిది ఎన్నో చెయ్యని తప్పులకు నా వల్ల బాధ అనుభవించిన తను అదంతా మరిచి నన్ను క్షమిస్తుందని అనుకోవడం నిజంగా నా ఫూలిష్నెస్ అనుకుంటూ బాధగా ఆలోచిస్తున్నాడు. ఫోన్లో కృష్ణగారు అభి గురించి గట్టిగా అడిగేసరికి అభికి ఫోన్ ఇవ్వడం తప్పలేదు చిన్నికి. నెమ్మదిగా అభి ముందుకొచ్చి నిల్చొని ఫోన్ ముందుకు చాచింది. ఫోన్ చూసిన అభి తలెత్తి చిన్నిని చూశాడు. చిన్ని అతను చూడడం లేదు. నేల చూపులు చూస్తూ మొహంలో ఎలాంటి భావం లేకుండా నిల్చుంది. అభి చిన్ని చేతిలో ఫోన్ని మార్చి మార్చి చూసి తీసుకున్నాడు. అభి ఫోన్ తీసుకోగానే పక్కనే ఉన్న సింగిల్ కౌచ్ సోఫాలో కూర్చుంది. అతను మాట్లాడగానే తన తండ్రితో మాట్లాడాలని. హలో కృష్ణగారు, ఎలా ఉన్నావు నాన్న అని అన్నారు ప్రేమగా. అభి బాగున్నాను తాత, మీరంతా ఎలా ఉన్నారు? మాకేం నాన్న, మీరు సంతోషంగా ఉంటే మాకు అదే 10,000. మీరు అనుకున్నట్టే జరుగుతుందిలే తాత అంటూ కొద్దిసేపు మాట్లాడి అవనికి ఇచ్చారు కృష్ణగారు. అవని కలనీళ్లతో ఆనందంగా నాన్న అభి అంది. ఎలా ఉన్నావమ్మా అన్నాడు అభి. నువ్వెలా ఉన్నావు నాన్న? కోడలు ఎలా ఉంది? ఎప్పుడొస్తారు? టైం పడుతుందమ్మా, మేము సేఫ్గానే ఉన్నాం, మీరేం టెన్షన్ పడకండి అన్నాడు అభి. అవని సరే అని చిన్నిని అడగడంతో స్పీకర్ పెట్టాడు. చిన్ని అంది చాలా ప్రేమగా. చిన్ని అవనితో మాట్లాడడం అదే మొదటిసారి. ఎప్పుడు ఆవిడ మాట్లాడడానికి చూసినా తప్పించుకునేది. ఇంకా ఇప్పుడు మాట్లాడకపోతే బాగోదని ఏదో ఫార్మాలిటీకి అన్నట్టు బాగున్నారా ఆంటీ అని అంది. చిన్ని తనతో మాట్లాడదేమో అనుకుంటున్న అవని సంతోషంగా బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావమ్మా, ఆరోగ్యం బాగుందా అంది. అంది చిన్ని ఇంకేం మాట్లాడాలో అర్థం కాక. బుజ్జి ఎలా ఉందమ్మా అన్నాడు అభి. పక్కనే ఉన్న బుజ్జి స్పీకర్ పెట్టున్న ఫోన్ తీసుకొని అన్నయ్య అంది ఏడుస్తూ. నీకేడుపు సూట్ అవ్వదే, ఆపేయి అన్నాడు నవ్వుతూ. రేయ్, ప్రేమించినప్పుడు తీసుకోవాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదంది కోపంగా బుజ్జి. అమ్మో, మాకంత ప్రేమ వద్దులేమ్మా, మా బావగాడికి ఇవ్వు, పాపం ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ వాడు అక్కడ అన్నాడు టీస్ చేస్తూ. బుజ్జి రే అంది కోపంగా. ఆహా, ఎలా ఉన్నారే, నువ్వు లేకుండా ఎలా ఉంటాం? అలానే ఉన్నాం ఇన్నాళ్ళు, ఇప్పుడే సంతోషంగా ఉన్నామంది. నాకు తెలుసులేవే, నేను లేనని ప్రశాంతంగా ఉండుంటావు. చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ చిన్నీకి ఇవ్వు అంది బుజ్జి. అభి సరే అని నవ్వి చిన్నీకి ఇచ్చాడు. దానికోసమే అన్నట్టుగా వెయిట్ చేస్తున్న చిన్ని వెంటనే తీసుకొని హలో అంది. ఎలా ఉన్నావే అంది ప్రేమగా. ఎప్పట్లానే ఉన్నాను, మీరంతా ఎలా ఉన్నారు? మాకేంటి చాలా బాగున్నాం అంటూ కొద్దిసేపు మాట్లాడాక చిన్ని రఘురాం గారిని అడిగింది. బయటే అరుపులు తన గదిలోకి వినపడుతుంటే నిద్ర మేల్కొన్న రఘురాం గారు బయటకు వచ్చారు. ఆయన చూసి బుజ్జి ఫోన్ని కార్తీక్ ఇచ్చి ఇవ్వమంది. కార్తీక్ చిన్ని నాన్న అన్నాడు ఫోన్ ఆయన చేతికిస్తూ. చిన్ని అనగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రఘురాం గారికి. తనతో మాట్లాడకపోయినా కళ్ళ ముందే ఉందన్న తృప్తి అయినా ఉండేది ఆయనకి. కానీ ఒక్కసారిగా చిన్ని ఇక లేదనే భావాన్ని జీర్ణించుకోలేకపోయారు. నిర్జీవంగా పడిన అతని బిడ్డని చూడగానే ఆయన 50 ఏళ్ల జీవితం కళ్ళ ముందు మెదిలింది. చిన్ని పుట్టిన క్షణం నుంచి అన్ని జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కనబడుతుంటే ఆ భావాల్ని అణుచుకోలేకపోయారు. తమ పరువు ప్రతిష్ట మంట కలిపిందని పైన అసహ్యం ద్వేషం పెంచుకున్న ఆయనకు చిన్ని దూరమైన క్షణాన్ని అర్థమైంది. ఆమె తప్పు లేకుండా అనుభవించిన నరకమేంటో. వణుకుతున్న చేత్తో ఫోన్ని తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని చిన్నమ్మ అన్నాడు ఆప్యాయంగా. తండ్రి తనని ఎంత బాగా ప్రేమిస్తుంటాడో ఒక్క మాటలో తెలుసుకుంటే చిన్ని నోటికి చెయ్యడ్డు పెట్టుకొని గట్టిగా ఏడుస్తోంది. చిన్నిని అలా చూస్తూ దూరంగా ఉండలేకపోతున్నాడు అభి. అలా అని హక్కును చేర్చుకుందాం అనుకున్న చిన్నికి నచ్చదని కష్టంగా కూర్చుని ఉంటాడు. తల్లి అన్నాడు ప్రేమగా రఘురాం గారు. చిన్ని ఏడుస్తూ నాన్న అంది వెక్కుతూ. చాలు తల్లి, ఇన్నేళ్ళుగా ఏడ్చి ఏడ్చి అలసిపోయావు, ఇంకేడవద్దమ్మా అన్నాడు బాధగా. చిన్ని ఏడుస్తూ మిమ్మల్ని చూడాలి నాన్న, మీతో చాలా చెప్పాలి అంది వెక్కుతూనే. కలుద్దాం నాన్న, కానీ ఇంకొన్ని రోజులు ఓపిక పట్టమ్మా అన్నాడు నచ్చ చెప్తూ. ఆయనకు కూడా ఎప్పుడెప్పుడు చిన్నిని దగ్గరకు తీసుకుందామా అని చాలా ఉంది. కానీ కార్తీక్ చెప్పాడంటే దాని వెనుక కారణాలు లేకుండా ఉండవు. ఆలోచించకుండా కార్తీక్ ఏది చేయడని నమ్మకం ఆయనకి బలంగా ఉంది. అందుకే అభితో ఉంచడానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా ఒప్పుకున్నారు. నాన్న ఎందుకు అని అంది. ఎవరు తనని ఎందుకు ఇంటికి రమ్మని అడగడం లేదో, ఎందుకు తనని అక్కడే అభితో ఉండాలని చూస్తున్నారో అర్థం కాక. కొన్నాళ్ళు తల్లి, మా అమ్మ బంగారం కదా, నాన్న మాట వింటుంది కదా అన్నాడు ఎన్నో ఏళ్ల తర్వాత అంత ఆప్యాయంగా మాట్లాడుతూ. మళ్ళీ తనని బుజ్జి బంగారం అంటూ బ్రతిమాలుతుంటే
ఎలా కాదని చెప్పగలదు. అందుకే ఏమీ మాట్లాడలేదు. అభి కోలుకున్న తర్వాత చిన్నిని అభితో పాటు ఉంచడానికి ఎలా ఒప్పించాలా అనుకున్న వాళ్ళకి అది రఘురామ్ గారికే సాధ్యమని తెలిసి ఆయనతోనే చెప్పిస్తున్నారు. తిన్నావా తల్లి అన్నాడు రఘురామ్ గారు. మీరు అంది. తిన్నానమ్మా. అభి ఉన్నాడా? అభిని అంతగా అసహ్యించుకునే ఆయన అభిని అడగడం చిన్నికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అభి కూడా ఇంచుమించుగా అలానే ఉంది. అంది. ఎలా ఉన్నారు మావా అన్నాడు అభి. బాగున్నాను. అభి ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలియదు కానీ జరగబోయేది ఏదైనా మీ చేతిలోనే ఉంటుంది. సంతోషంగా తిరిగి రండి అభి అన్నాడు అభిమానంగా. రఘురామ్ గారు దేని గురించి చెప్తున్నాడో అర్థమైన అభి నేనున్నానుగా మామ, నేను చూసుకుంటానన్నాడు. చిన్నికి మాత్రం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాలేదు. రఘురామ్ గారు చాలా సంతోషం అభి అని జాగ్రత్త అని కాల్ కట్ చేశాడు. అభి ఫోన్ని తీసి పక్కన పెట్టి చిన్నిని చూశాడు. చిన్ని మాత్రం ఏదో ఆలోచనలో మునిగిపోయింది. అభి చిన్ని కన్ఫ్యూజ్డ్ ఫేస్ చూసి ఏంటి మేడం గారు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అన్నాడు బ్యాగ్లో నుంచి ల్యాప్టాప్ని తీస్తూ. చిన్ని తేరుకొని అభిని చూసి ఎందుకు మనం ఇంకా ఇక్కడే ఉన్నామని అంది. ఏమైంది ఇప్పుడు? నీకు నచ్చలేదా ఈ ఇల్లు అన్నాడు అభి. నీతో ఉండడం నచ్చలేదు అంది సూటిగా చిన్ని. అభి ల్యాప్టాప్ను ఓపెన్ చేస్తున్న వాడలా ఆగి చిన్నిని చూశాడు. ఆమె కళ్ళల్లో అతనిపై ఉండే కోపం, అసహ్యం స్పష్టంగా కనపడుతున్నాయి. చిన్నగా నవ్వి ఎప్పుడు వెళ్దామో నాకు కూడా తెలీదు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకు ఇక్కడ ఉంటున్నామో, ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటామో కూడా నాకు తెలీదు అన్నాడు అభి. అభి నిజాయితీగానే సమాధానం చెప్పినా అది చిన్నికి నచ్చలేదు. అభి త్వరగా కోలుకుంటే అంతే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంది. అందుకే ఇన్నాళ్ళు అభి కోసం అన్నీ చేసింది. కానీ ఇప్పుడు ఇక్కడ అభితో ఎన్నాళ్ళో కూడా తెలియకుండా ఉండాలి అంటే తనకి నచ్చడం లేదు. అభి ల్యాప్టాప్ను ఓపెన్ చేసి అన్నీ సెట్ చేసుకొని తమ కంపెనీ డీటెయిల్స్ చెక్ చేస్తున్నాడు. చిన్నికి మాత్రం అభితో అక్కడ ఒంటరిగా గడపాలని ఆలోచనే గిట్టడం లేదు. అభి చాలానే మార్పులు చేర్పులు చేయాలని చిన్నిని చూసి ల్యాప్టాప్ టేబుల్పై పెట్టి తన వైపు తిప్పాడు. అప్పటి వరకు ఆలోచనలో ఉన్న చిన్ని తన ముందు సౌండ్ రావడంతో అటు చూసింది. అభి ల్యాప్టాప్ తన వైపు తిప్పి తననే చూస్తున్నాడు. చిన్ని దాన్ని చూసి అర్థం కాక అభి వైపు చూసింది. అభి ల్యాప్టాప్లో ఉన్న కంపెనీ డీటెయిల్స్ చూపిస్తూ తాము లేని ఇన్ని రోజుల్లో కంపెనీకి వచ్చిన నష్టాలన్నీ చెప్తున్నాడు. కంపెనీని మళ్ళీ లాభాల్లోకి తీసుకొని రావాలంటే వాళ్ళు చేయాల్సిన పనులు, పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అవి చెప్తున్నంతసేపు చిన్ని వేరే ఆలోచనలు ఏవీ లేకుండా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ దానిపైన పెట్టి వింటోంది. అభి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చిన్నిని చూశాడు. 1.5 monthలో ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోయింది. ఇదంతా చేయడం కష్టమని నాకు తెలుసు చిన్ని, కానీ మన కంపెనీ కోసం మనం చేసి తీరాలి. మన కంపెనీ పైన చాలా కుటుంబాలే ఆధారపడి ఉన్నాయి. ఇవి దివాలా తీస్తే చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి చిన్ని. వాళ్ళ కోసమైనా మన కంపెనీని మళ్ళీ టాప్ పొజిషన్కి తీసుకొని రావాలన్నాడు. అభి మన కంపెనీ అనడం చిన్నిని ఆశ్చర్యపరిచిన అభి మాటల్లో అక్షర సత్యం ఉంది కనుక, పైగా ఒక ఎంప్లాయీగా కంపెనీలో తన బాధ్యత కూడా ఉంది కాబట్టి అంది. అభి మాటలకి అంగీకరిస్తున్నట్టుగా తల ఊపుతూ, ఒక ల్యాప్టాప్లో ఇద్దరం వర్క్ చేయలేం, వేరే తెప్పిస్తాను, నీకేమైనా కావాలా అన్నాడు ఫోన్ తీస్తూ అభి. చిన్ని ఇంటికి వెళ్ళిపోదామంది. అభి చిన్నిని చూసి, నిన్ను నీ వాళ్ళకి దూరంగా ఉంచి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా. పైగా ఎన్నో ఏళ్లుగా నా వల్ల నువ్వు కోల్పోయిన ప్రేమ నీకు దక్కుతున్న క్షణాన నువ్వు వాళ్ళకి దూరంగా ఉండడం ఎంత బాధను కలిగిస్తుందో నాకు తెలుసు. కానీ కృష్ణ ఇంత స్ట్రిక్ట్గా మనల్ని ఇక్కడ ఉంచాడు అంటే దాని వెనుక కారణం లేదని నేను అనుకోను. వాడు ఏం చేసినా మన కోసం, మన మంచి కోసమే చేస్తాడు, అర్థం చేసుకోమా అని అన్నాడు. అభి ఎన్ని చెప్పినా చిన్ని కన్విన్స్ అవ్వడానికి సిద్ధంగా లేదు. కానీ అలా అని ఎన్నిసార్లు అభిని అడిగినా ఇదే సమాధానం వస్తుందని నాకు తెలుసు. అందుకే ఇంకేం అనలేక మౌనంగా ఉండిపోయింది. అభి ఏమైనా కావాలా అన్నాడు. లేదన్నట్టుగా తల ఊపింది. అభి సరే ఇప్పుడే వస్తానని ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళాడు. ఫోన్ చేస్తూ గంగని జ్యూస్ తీసుకురమ్మన్నాడు. ఫోన్ మాట్లాడేసి గంగ దగ్గర జ్యూస్ తీసుకుని భోజనానికి ఏర్పాట్లు చేయమని చెప్పాడు. అలాగే బాబు అని గంగ బాబు అంది. లోపలికి వెళ్ళబోతున్న అభిని చూసి ఏంటమ్మా అన్నాడు అభి. అమ్మగారి మాటలు ఇక్కడికి వచ్చిన మొదటి రోజు విన్నాను బాబు. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు అమ్మగారు మాట్లాడటం వినలేదు అంది గంగ. చిన్నికి మళ్ళీ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి తనలో తనే బాధపడుతూ ఉందని అర్థమైంది అభికి. నేను చూసుకుంటాలేమ్మా అని లోపలికి వెళ్ళాడు. చిన్ని ల్యాప్టాప్ని ఒడిలో పెట్టుకొని కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తుంది. తన ముందు జ్యూస్ పెట్టి తీసుకో అన్నాడు. చిన్ని వద్దన్నట్టుగా తలూపింది. అభి కొంచెం తాగు, నీరసంగా కనిపిస్తున్నావన్నాడు గ్లాస్ చేతిలో పెడుతూ. చిన్ని కొంచెం తాగి పక్కన పెట్టింది. అభి గ్లాస్ చూసి కొంచెం అంటే కొంచెమేనా అంటూ ఈ పిల్లని లైఫ్ లాంగ్ ఎలా భరించాలయా స్వామి అనుకున్నాడు. కళ్ళెత్తి కోపంగా చూసి మళ్ళీ ల్యాప్టాప్లో తలదూర్చింది. అభి నవ్వుకొని, నా రాక్షసి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మాట్లాడుతోంది అనుకుంటున్నాను, కానీ ఇక్కడ ఉంటూ మళ్ళీ మౌనాన్ని ఆశ్రయించిందన్నమాట. నా మౌన రాక్షసి మదిలో భావాల్ని మళ్ళీ బయటికి తీసుకురావడానికి ఎన్ని పాటలు పడాలో అనుకుంటూ కూర్చున్నాడు అక్కడే. గంగా భోజనానికి ఏర్పాట్లు చేసి అభిని చిన్నినిద్దరిని పిలిపించింది. అభి వస్తున్నావని
చిన్నిని చూశాడు. చిన్ని అదంతా తనకేం సంబంధం లేనట్లుగా కూర్చుంది. ల్యాప్టాప్‌లో తలదూర్చి లంచ్ చేయవా అన్నాడు అభి. లేదన్నట్టుగా తల ఊపింది. ఎందుకు అన్నాడు. చిన్ని ఏమీ సమాధానం చెప్పలేదు. అభి కొంచెం సేపు చూసి లేచి బయటికి వెళ్ళాడు. చిన్ని వెళ్తున్న అభిని చూసింది. అప్పటి వరకు కోపంలో ఉండి సరిగ్గా గమనించలేదు గాని అతను కాలి నొప్పి కారణంగా సరిగ్గా నడవలేకపోతున్నాడు. కుంటుతున్నాడు. చిన్ని నొప్పి పెట్టుకుని వెళ్ళడం ఎందుకు? ఈ యువరాజు గారు చిటిక వేయకుండానే చేతికి తెచ్చిస్తారుగా అనుకుని అదేం పట్టినట్టు తల తిప్పేసింది. ఫోన్ రింగ్ అవుతుంటే చూసింది. లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే సార్ మీరు చెప్పినవన్నీ రెడీగా ఉన్నాయి అన్నాడు అవతలి వైపు. చిన్ని ఇందాకేగా చెప్పింది. అప్పుడే రెడీనా అనుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే కదలడు గాని నీకేమైనా కావాలా అని మాత్రం అడుగుతాడు అనుకుని రాంగ్ నెంబర్ అని చెప్పి కాల్ కట్ చేసింది. అటువైపు అతను ఫోన్ వైపు వింతగా చూసి రాంగ్ నెంబరా అని మళ్ళీ నెంబర్ చెక్ చేసుకున్నాడు. కరెక్టేగా అనుకుని ఏంటో ఇలాంటి తింగరోలంతా నాకే తగులుతారనుకుని కొంచెం సేపు తర్వాత చేద్దాం అనుకున్నాడు. అభి వెళ్ళి ప్లేట్లో భోజనం తెచ్చాడు. అభి చూసిన చిన్ని నేను తినను, అస్సలు తినను అనుకుంది గట్టిగా మనసులో. అభి పక్క సోఫాలో కూర్చొని చక్కగా తింటున్నాడు. చిన్ని దుర్మార్గుడు కనీసం తింటావని కూడా అడగకుండా ఎలా తింటున్నాడు చూడు, కుంభకర్ణుడికి కజిన్లా అని తిట్టుకుంది. అడిగితే మాత్రం నువ్వు తింటావా అని ప్రశ్నించిన అంతరాత్మని ఇదొకటి పొలోమని వచ్చేస్తుంది అనుకుని ల్యాప్టాప్లో తలదూర్చింది చిన్ని ఎత్తకుండా. శుభ్రంగా తినేసి ప్లేట్ కడిగి ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేశాడు. ఇందాక ఫోన్ చేసిన అతని పూసగుచ్చినట్టు జరిగిందంతా చెప్పడంతో అభి మొహంలో అందంగా నవ్వు విరబూసింది. అభి సరే అని సెక్యూరిటీకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళమన్నాడు. అభి చిన్నీని చూసి తినవా అన్నాడు. చిన్ని కనీసం తల కూడా ఎత్తలేదు. సరే నీ ఇష్టం, ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తే మళ్ళీ రేపు ఉదయం వరకు రెస్ట్ ఉండదు. కనీసం నీళ్లు కూడా ముట్టుకునే టైం ఉండదు. మర్యాదగా తింటే ఓకే, లేదంటే నా స్టైల్లో తినిపించాల్సి వస్తుందన్నాడు. చిన్ని కోపంగా చూసింది. అన్న మాట ఖచ్చితంగా చేస్తా అని ఇప్పటికే నీకు అర్థమై ఉంటుందనుకుంటా అన్నాడు సోఫాలో వెనక్కి వాలి అభి. చిన్ని ఇంకా అలానే కోపంగా చూడడంతో గంగమ్మ అన్నాడు. గంగ ప్లేట్ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళింది. అభి నేను 3 కౌంట్ చేస్తాను, నువ్వుగా తింటే ఓకే, లేదా నేను తినిపించాలనుకుంటున్నావంటే నీ ఇష్టం, నేను ఎందుకు కాదంటాను అని 1 అన్నాడు పైకి లేచి. చిన్ని అసలు కదలకుండా అలానే చుప్చాప్గా కూర్చుంది. 2 అంటూ డోర్ దగ్గరికి వెళ్ళాడు. అయినా కూడా నో రియాక్షన్ ఫ్రమ్ చిన్ని పాప. అభి 3 అంటూ డోర్ క్లోజ్ చేయగానే దడుచుకొని వెంటనే ప్లేట్ తీసుకొని తినడం స్టార్ట్ చేసింది. అభి చిన్నగా నవ్వుకొని వచ్చి పెయిన్గా ఉండే కాలు టేబుల్పై పెట్టి కూర్చున్నాడు. చిన్ని ఫాస్ట్గా తినేసి ప్లేట్ తీసుకొని కిందకు వెళ్ళింది. అభి కాలు మర్దన చేసుకుంటూ కూర్చున్నాడు. చాలా పెయిన్ వస్తోంది అది అతనికి. చిన్ని కిందకు వెళ్ళగానే గంగ చిన్నికి ల్యాప్టాప్ బ్యాగ్ ఇంకా కొత్త ఫోన్ ఇచ్చింది. అవి తీసుకుని పైకొచ్చింది. అభి కాలి నొప్పితో ఔచ్ అంటూ అరవడం చూసి ఏమైంది, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా అనుకుంది. అభి చిన్నీను తన చేతిలో ఉన్న వాటిని చూసి రా అన్నాడు. చిన్ని వచ్చి కూర్చొని అభి కాలి వైపు తన వైపు చూసింది. చాలా పెయిన్గా ఉందిరా అన్నాడు బాధగా అభి. అభి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుసు చిన్నికి. డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ తెచ్చి అభి ముందర పెట్టింది. అభి వాటిని వింతగా చూశాడు. చిన్ని పక్కన వాటర్ పెట్టింది వేసుకో అన్నట్టు. అభి అవి తీసుకుని వేసుకున్నాడు. ల్యాప్టాప్ ఫోన్ ఓపెన్ చేశాడు. ఫోన్ చిన్ని చేతిలో పెట్టి నచ్చిందా అన్నాడు నవ్వుతూ. చిన్నీకి తను ఇస్తున్న సెకండ్ గిఫ్ట్ అది. కానీ చిన్నీకి అది తీసుకోవడం అసలు ఇష్టం లేదు. అందుకే వద్దు అని రివర్స్ ఇచ్చింది. అభి నచ్చలేదా అన్నాడు డల్గా. చిన్ని నువ్వు ఇవ్వడం నచ్చలేదంది ఘాటుగా. అభి చిన్నీని చూసి నవ్వి అది లోపల పెట్టి ల్యాప్టాప్ తన ముందు పెట్టాడు. అది కూడా తీసుకోదేమో అనుకున్నాడు. బట్ తీసుకుంది. అభి అది కూడా నేనేగా ఇచ్చింది అన్నాడు. ఇది ఆఫీస్ తరపున అంది ఒకే ముక్కలో. బాబోయ్ దీని తెలివి అనుకుని వర్క్ చేస్తూ కూర్చున్నారు ఇద్దరు. అభికి టాబ్లెట్స్ ప్రభావం వల్ల నిద్ర ముంచుకొచ్చేస్తోంది. కానీ కష్టంగా కంట్రోల్ చేసుకుని సీరియస్గా వర్క్ చేస్తున్నాడు. చిన్నికి అభి సిచ్యువేషన్ తెలుస్తోంది. బట్ తను కంపెనీ కోసం ఎంత కష్టపడుతున్నాడు అనేది కూడా తెలుస్తోంది. అలా ఈవినింగ్ వరకు ఇద్దరు వర్క్ చేస్తూ కూర్చున్నారు. అభికి ఇంకా కంట్రోల్ చేసుకోవడం కాలేదు. బాగా నీరసంగా అనిపించింది. నన్ను ఒక 1 అవర్ తర్వాత లేపు అని చిన్నితో చెప్పి అక్కడే సోఫాలో పడుకున్నాడు. చిన్ని కూడా సరే అని తలాడించి వర్క్ చేస్తోంది. బుజ్జి రూమ్లో కార్తిక్ బుజ్జిని చెక్ చేస్తూ ఉన్నాడు. బుజ్జి కార్తిక్ని చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు నవ్వుతూ కార్తిక్. బుజ్జి ఏం లేదని తలూపి తలదించుకొని కూర్చుంది. కార్తిక్ నవ్వి తనని చెక్ చేసి పర్లేదే త్వరగానే రికవర్ అవుతున్నావు అన్నాడు. అంది బుజ్జి. కార్తిక్ ఎప్పుడు గలగలా మాట్లాడే బుజ్జి డల్గా ఉండడం చూసి ఏమైందన్నాడు. అన్నయ్య చిన్నీలను తెచ్చేసుకుందాం, ఇంకా ఎన్ని రోజులు ఇలా వాళ్ళకి దూరంగా ఉండడం అంది బాధగా. కొన్ని రోజులు తప్పదు బుజ్జి, వాళ్ళు కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అంతులేని ప్రేమతో తిరిగి రావాలే కానీ మనసులో ద్వేషం పగలతో కాదు అన్నాడు. బుజ్జి పక్కనే కూర్చొని తన తల నిమురుతూ బుజ్జి కార్తిక్ని హక్ చేసుకుంది. కార్తిక్ కూడా తన చుట్టూ చేయేసి గుండెలకు హత్తుకున్నాడు. తన కౌగిట్లోనే ప్రశాంతంగా నిద్రపోతున్న బుజ్జి తలపై ముద్దు పెట్టి సరిగ్గా పడుకోబెట్టి కిందకొచ్చాడు. హాల్లో ఉన్న ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళొస్తా మామ
అని చెప్పి వెళ్ళాడు. రఘురామ్ గారికి చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది. ఎన్నేళ్ళయిందండి మిమ్మల్ని ఇలా సంతోషంగా చూసి అంది జానకి ఆయన పక్కన చేరి. రఘురామ్ గారు నవ్వుతూ అవునే, నా బంగారాన్ని అర్థం చేసుకోలేక ఇన్నేళ్ళు ఎంతగా క్షోభ పెట్టానో ఇప్పుడే అర్థమవుతుందన్నాడు బాధగా. జరిగిపోయింది వదిలేసి ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించండి అంది జానకి. ఏంటి అన్నాడు రఘురామ్ అయోమయంగా. అభి చిన్నీల పెళ్ళండి. రఘురామ్ గారికి అభి అన్న మాటలు గుర్తొచ్చాయి. ఒకసారి చిన్ని మెడలో ఇష్టం లేకుండా తాళి కట్టి తన 7 ఏళ్ల బాధకి కారణమయ్యాను మామ. మళ్ళీ అదే తప్పు చేయలేను. చిన్ని మనస్ఫూర్తిగా ఏ రోజు నన్ను అంగీకరిస్తుందో ఆ రోజే మా పెళ్ళి అని మాట తీసుకున్నాడు. రఘురామ్ గారు జానకిని చూసి అలాగే చేద్దాంలేవే, వెళ్ళి వంట పని చూడు అన్నాడు. జానకి అలాగే అని వెళ్ళింది. ఆయనలా వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకున్నారో లేదో ఇలా మోగింది ఫోన్. అది చేతిలోకి తీసుకోగానే అప్పటి వరకు ఉన్న ప్రశాంతత ఇసుమంతైనా లేకపోయింది. కంగారుగా లిఫ్ట్ చేసి హలో అన్నాడు భయంగా. అటువైపు అదే గొంతు. ఇంతకు ముందు తనకి ఫోన్ చేసి బెదిరించిన అదే గొంతు వినపడ్డం ఆయన్ని కలవరపెట్టింది. అభి చిన్ని చావులతోనే అంతమైపోయిందనుకున్న ఈ సమస్య మళ్ళీ ఊపిరి పోసుకోవడం ఆయనకి భయాన్ని కలిగిస్తుంది. అతను చెప్పింది విని భయపడుతూ కాల్ కట్ చేశాడు. ఏం చేయాలో అర్థం కాలేదాయనకి. అభికి ఫోన్ చేద్దాం అనుకున్నాడు. కానీ పొరపాటున చిన్నికి కానీ ఈ విషయం గురించి తెలిస్తే నో, అలా జరగకూడదు. అందుకే నైట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. కృష్ణ గోపాల్ గురించి అభితో చెప్పాలా వద్దా అనే డైలమాలో ఉన్నాడు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.